భావ ప్రకటన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని బోగోలు మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శాంసన్ బాబు పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి మద్దతుగా మంగళవారం బోగోలు మండలంలోని పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, సంఘం పెద్దలు, సంఘ కాపరులు, సంఘ సిస్టర్స్, యువతి యువకులు సుమారు 500 మందితో విశ్వనాథరావుపేట పంచాయతీ ఇబ్రహీంపేటలోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న బోగోల్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోగోలు మండలం పాస్టర్స్ అధ్యక్షుడు శాంసన్ బాబు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఉద్దేశపూర్వకంగానే చంపారని, ఆయన మరణం యావత్ క్రిస్టియన్ సోదరుల మనసులను కలిచివేసిందని, భారత రాజ్యాంగం భావ ప్రకటనను కల్పించిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మతానికి మాత్రమే మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని తెలిపారు. ఒక ప్రవీణ్ను చంపితే వందల వేల మంది ప్రవీణ్లు పుడతారని, ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూడటం సరికాదని, క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదని, ఒక మార్గమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. We won! We won! క్రైస్తవుల ఐక్యత! ఈ రక్తం రక్కసి We won! We won! We won! రక్కసి మోకల మార్పు మొదలైందో క్రైస్తవుల ఐక్యత! క్రైస్తవుల ఐక్యత! క్రైస్తవుల ఐక్యత! క్రైస్తవుల ఐక్యత! ప్రవీణ్ పగడాల గారి మరణానికి ప్రపంచవ్యాప్తంగా ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ కూడా ఆయన అనేక రీతులుగా డిబేట్స్లో కూడా పాల్పంపులు పొందాడు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు నీటుగా బైబిల్ ప్రకారము సత్యాలుగా తెలియజేశాడు. మరి ఎదుట ప్రశ్నించినటువంటి వారికి సరైనటువంటి ఆన్సర్ చేయడం కాలం చేత ఒక ఎంతో ఈ విషయంలో ఆలోచన చేశారు. వారి ప్రణాళిక ఏం ఏర్పాటు చేసుకోవాలో మనకు తెలియదు, ఎందుకంటే వాస్తవాలు బయటకు రాలేదు ఇంకా. అయితే ఒక మంచి క్రైస్తవ బోధకుడు బైబిల్లో ఏం మాట్లాడారో, బైబిల్ ఎక్కడ చెప్తుందో, ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాడు, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉన్నాడు. మనిషిగా జీవించాలంతేనో. మతం మనిషిని చంపేస్తుంది, కానీ మతము అనేది రక్షించదు, అది దేవుని రాజ్యం చేరదు. అయితే ఒక మానవుడుగా జీవించాలి, మానవునికి ఉండే ప్రమాణాలు ఆయన కలిగి ఉండాలి. నీతి, నిజాయితీ, మానవత్వం మనిషికి అవసరము అనే దాన్ని ఆయన అతీతంగా మాట్లాడినటువంటి వాడు. కానీ ఇంత క్రైస్తవ సమాజంలో బైబిల్ జ్ఞానాన్ని శేషంగా సంపాదించినటువంటి వ్యక్తి ఈ రోజున క్రైస్తవుల పక్షంగా, యేసు పక్షంగా నిలబడి సత్యాన్నిగా ప్రకటించడానికి ఇష్టపడినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల. అయితే ఇంత త్వరగా ఈ లోక యాత్ర ముగించుకుంటాడని ఊహించలేదు. అయితే ఈరోజు అందరినీ కలిచివేసింది అది. ఆయన మరణము అందరినీ కలిచివేసింది, క్రైస్తవులందరినీ ఐక్యత చేసింది. అందరూ ఒక గొంతుగా, ఒక స్వరముగా ఈ రోజున వినిపిస్తున్నారంటే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆయన మరణము తీరనటువంటి లోటుగా క్రైస్తవ సమాజంలో ఉన్నదని నేను భావిస్తున్నాను. కానీ ఒక్క ప్రవీణ్ని హతమారిస్తే ఇంకా వందలు వేల మంది ప్రవీణ్లు లేస్తారు, దేవుడు లేపుతాడు. సువార్తని ఎవరు ఆపలేరు, క్రైస్తవాన్ని ఎవరు పాడు చేయలేరు, నశింప చేయలేరు. ఎందుకంటే ఇది క్రైస్తవ్యంలో శ్రమలు అనేది, అవమానాలు అనేది, తిరస్కారాలు అనేది, తునీకారాలు అనేది ఇది కొత్త ఏం కాదు. క్రైస్తవ్యానికి, దేవుని సంఘానికి, క్రైస్తవ్యానికి, సేవకులకు, విశ్వాసులకు కొత్త కాదు సమస్యలు, శ్రమలు అనేది. సో ఆదిమ సంఘం నుండి కూడా మనం చూస్తున్న మొదటి శతాబ్దం నుండి కూడా, సో మొదటి శతాబ్దం నుండి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే శ్రమల్లో సంఘం విస్తరిస్తుంది కానీ సంఘం ఆగిపోదు. ఎందుకంటే ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు సజీవుడు, జీవము కలిగినవాడు.
ఆయన చనిపోయాడు, మరణాన్ని జయించి పునరుద్ధరణై మూడవ దినం లేచాడు. అయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ముగింపులో ఒక మాట చెప్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించవాడను, మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడుగా అని చెప్పాడు. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సంఘాన్ని గురించి ఒక మాట చెప్పాడు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారాలు దీని ఎదుట నిలవనేరు అని చెప్పాడు. కాబట్టి ఇదంతా గొప్ప విషయం. ఈ రోజున ఈ సమాజానికి మంచి సందేశం ఇస్తూ మనిషిగా బ్రతకమని చెప్తే మనిషికి కష్టం అవుతుంది ఇది. అందుకని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటన ఏంటి? మణిపూర్లో ఎంత భయంకరమైన సంఘటన జరిగింది. ఆడవాళ్ళు కూడా, లేడీస్, చిన్న బిడ్డలను కూడా నగ్నంగా మరి ఆ వీధుల్లో తిప్పారు, సేవకులను చంపారు, సంఘాలు కూల్చారు, కాల్చారు. ఎంతకాలం ఇంకా ఈ దౌర్జన్యాలు, ఎంతకాలము ఇంకా ఈ దౌర్జన్యాలు జరుగుతాయి? క్రైస్తవ సంఘం మీద, క్రైస్తవుల మీద ఎంతకాలము ఇంకా ఇవి జరుగుతాయి? కాబట్టి రాజ్యాంగాన్ని సంరక్షించాలి, దాన్ని కాపాడాలి. రాజ్యాంగ ప్రకారము అందరినీ సమానంగా చూడాలి, అన్ని మతాల మధ్య ఐక్యత ఉండాలి, మనుషులందరూ కూడా ఒకటే కనుక అందరూ ఐక్యంగా ఉండాలి. ప్రేమ యేసయ్య మాకు చెప్పింది ప్రేమించటం, క్షమించటం. అంతేగాని ఇంత అమానుషమైన మరణాన్ని ఒక పాస్టర్ గారికి చేయడం న్యాయ సంబంధమైనది కాదు. కాబట్టి మాకు న్యాయం కావాలి. దాని నిమిత్తమై మేమందరం కలిసి ఐక్యతతో మేము ఈ ర్యాలీని, నిరసనను మీకు తెలియజేస్తున్నాం. ఎందు నిమిత్తం అంటే మేము పాస్టర్ గారిని ఒక సమయాన్ని మేము చూస్తాం సజీవునిగా. ఆ నిరీక్షణ మాకున్నది. పాస్టర్ చనిపోయాడని మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలని మాకు బైబిల్లో ప్రవచింపబడి ఉన్నది. కాబట్టి మేము పాస్టర్ని చూస్తామనే నిరీక్షణ మాకున్నది. కాబట్టి ఆ కుటుంబానికి తగిన న్యాయం ప్రభు కొరకు అససాక్షిగా నిలబడినాడు పాస్టర్ గారు. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం, క్రైస్తవత్వానికి కావాల్సిన న్యాయాన్ని మీరు చేకూర్చాలని ప్రభుత్వాన్ని, పోలీస్ దళాన్ని కోరుచు మా విన్నపాన్ని శాంతియుతంగా నిరసన ర్యాలీగా తెలియజేయండి.